పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులందరినీ కూడా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం అత్యవసరమైనటువంటి చికిత్స కోసం కేజీహెచ్ పిల్లల అత్యవసర విభాగానికైతే తరలించడం జరిగింది. చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే నిన్న అందరూ కలిసి బిర్యానీ తిన్నారు, తర్వాత సమోసాలు కూడా తిన్నామని కొంతమంది పిల్లలు చెప్తున్నారు. ఆ తర్వాత తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు వీళ్ళంతా. వాంతులు విరేచనాలు ఒక్కసారిగా పిల్లలందరికీ రావడంతో నిన్న తిన్నటువంటి ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. మనం చూడొచ్చు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోటవరట్లలో ఉన్నటువంటి కైలాసపట్నంలో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఒక అనాథాశ్రమాన్ని అయితే నిర్వహిస్తోంది. ఇందులో చాలా వరకు 86 మంది పిల్లలు గిరిజన ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పిల్లలే. ఎందుకంటే ఏజెన్సీలో పూర్తి స్థాయిలో వాళ్ళు విద్యను అందుకోవటం అనేది ఒక ఇప్పటికీ కూడా అందని ద్రాక్షగానే ఉంది విద్య అనేది. సుదూర ప్రాంతాలకు నడకదారిని వెళ్ళి కొండలు గుట్టలు ఎక్కి దిగితే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న గిరిజన గ్రామాలకు చెందినటువంటి చిన్నారులు వీళ్ళంతా. ఎందుకంటే అలాంటి సందర్భాల్లోనే కొంతమంది ట్రస్టులు సేవ పేరుతో పిల్లలకి విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి సంస్థగా దీన్ని కూడా చెప్పొచ్చు, ఈ పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ కూడా. సో ఇందులో ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలు దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటారు, ఆ తర్వాత ఇక్కడే ఉంటారు. ఏమైనా సెలవులు ఇస్తే కనుక అప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఈ పిల్లలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్గా చూస్తే అక్కడ ఈ ట్రస్ట్లో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమాల్లో ఎవరైనా ట్రస్ట్ నిర్వహిస్తున్న సర్వీస్ని చూసి అప్రిషియేట్ చేసి కొంతమంది ధన రూపంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలా ఏమైనా మంచి అకేషన్స్ ఉంటే కూడా ఈ పిల్లలతో కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ రకంగానే నిన్న బయట వాళ్ళు ఎవరో ఫుడ్ ఆఫర్ చేశారు ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ. మొత్తం అక్కడ ట్రస్ట్లో ఉన్నటువంటి స్ట్రెంత్ 86 మంది. ఇందులో నిన్న 27 మంది కూడా బిర్యానీ తిన్నారు, తర్వాత సమోసాలు కూడా తిన్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వీళ్ళు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఉండటంతో ట్రస్ట్ నిర్వాహకులు ఏం చేశారంటే పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక దారుణమైన ఘటన ఏంటంటే తీవ్ర స్థాయిలో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైన 4 చిన్నారులు, చింతపల్లి మండలానికి చెందినటువంటి 3 ఆడపిల్లలు, కొయ్యూరు మండలానికి చెందిన ఒక బాబు జాషువా, కొయ్యూరులో ఉన్నటువంటి అబ్బాయి, అలాగే చింతపల్లి మండలంలో 3 అమ్మాయిల పేర్లు కూడా శ్రద్ధ, లేఖ్య, అలాగే భవానీ. ఈ 4 పిల్లలు కూడా నిన్న తిన్నటువంటి ఫుడ్ కారణంగా ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల, అది కలుషితమైన ఆహారం అవ్వటం వల్ల తీవ్రమైనటువంటి వాంతులు విరేచనాలతో వాళ్ళు అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మిగతా 7 మంది పిల్లలను మెరుగైన చికిత్స కోసం అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు కేజీహెచ్కి. ఇప్పటికే నర్సీపట్నం ప్రైమరీ హాస్పిటల్లో అక్కడ ప్రాథమికంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఇంకా వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మిగతా ఆర్గాన్స్ని లేకపోతే మిగతా హెల్త్ని కూడా డ్యామేజ్ చేయకుండా ఉండాలి. అందరూ చిన్న పిల్లలండి, 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలే. నిన్న ఈ ఫుడ్ పాయిజన్కి గురైన వాళ్ళు కూడా 5వ తరగతి అలా చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారో కూడా చెప్పలేరు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన గిరిజన ప్రాంతానికి చెందిన పిల్లలు. మనతో తెలుగు కూడా వాళ్ళు చక్కగా కమ్యూనికేట్ కాలేరు. వాళ్ళు అక్కడ కొండ భాష మాట్లాడుతూ ఉంటారు, కొండ దొరలు అంటారు. ఎక్కువ శాతం మనకి గిరిజన ప్రాంతాల్లో నుంచి వచ్చే తెగలు, వివిధ తెగలకు చెందినటువంటి విద్యార్థులే ఉంటారు. కాబట్టి ఏదో ఒక ట్రస్ట్ వాళ్ళని అడాప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉండి మీరు చదువుకోవచ్చు అంటే ఒక ఆశతో బాగా చదువుకోవచ్చు. పిల్లల్ని మేము ఎలాగా పంపించలేము, మేమేదో కొండలంట వ్యవసాయానికి వెళ్ళిపోతూ ఉంటాం, పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయి చదువుకు దూరం అయిపోతున్నారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇలాంటి ట్రస్టుల్లో పెట్టి పిల్లల్ని చదివించడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటిది ఒక్కసారిగా నిన్న ఫుడ్ పాయిజన్ జరగడంతో 27 మంది పిల్లలు నిన్న తిన్నటువంటి ఆహారం వల్ల వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అయింది. ఇందులో 4 పిల్లలు చనిపోగా 7 పిల్లలు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండటంతో అత్యవసరమైనటువంటి ట్రీట్మెంట్ వీళ్ళకి అవసరం కాబట్టి కేజీహెచ్కి తీసుకొచ్చారు. ఇమీడియట్గా అంటే ప్రస్తుతం మనం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న బంగళపూడి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఇన్సిడెంట్ జరిగింది. ఇమీడియట్గా ఆమె తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా రెస్పాండ్ అయ్యి జిల్లా యంత్రాంగం అటు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్స్తో మాట్లాడారు. ఇక్కడ పెద్ద ఆసుపత్రి కాబట్టి అన్ని రకాల వైద్య సేవలు ఉంటాయి, అన్ని రకాల టెస్టులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడైతేనే బెటర్ ట్రీట్మెంట్ అందుతుందనే ఉద్దేశంతో కేజీహెచ్ సూపరింటెండెంట్తో కూడా హోంమంత్రి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ మొత్తం మనం కోఆర్డినేటింగ్ కూడా చూస్తున్నాం. ఒకసారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు మీడియాతో, ఒకసారి మాట్లాడిద్దాం. సో ప్రెసెంట్లీ ఆల్ ద 3 kids ఆర్ ఫైన్ ఓన్లీ, దే ఆర్ మానిటరింగ్. ఇదే ఇంత ముగ్గురే కాకుండా ఇంకా 9 మంది పిల్లలు కూడా అక్కడ నుంచి పంపించడం జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా త్వరగా రాగానే ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. బెడ్స్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. అదేవిధంగా మనము పీడియాట్రిక్ ఐసీయూ కూడా మనం రెడీగా ఉంచుకుంటున్నాం. ప్రెసెంట్లీ మనం ఐసీయూకి పంపించాల్సిన పరిస్థితి లేదు. ముగ్గురు కూడా బాగానే ఉన్నారండి. 12 మందికి ఇక్కడ పంపిస్తామని అక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇంకా అదనంగా కూడా బెడ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా రాగానే వెంటనే చికిత్స మొదలు పెట్టడం జరుగుతుంది. కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే ఫుడ్ పాయిజన్కు గురైనటువంటి బాధిత చిన్నారులందరినీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ కోసం కేజీహెచ్ పిల్లల వార్డుకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి మానిటరింగ్ జరుగుతోంది, పిల్లల కోసం ఎటువంటి అప్డేటెడ్ సర్వీస్ అందించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారనే విషయం కూడా తెలుసుకుందాం. సార్, ఎంతమంది సార్ వచ్చారు నర్సీపట్నం? అమ్మా, ఇప్పటికీ 5 పేషెంట్స్ వచ్చారమ్మా. 5 పేషెంట్స్ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఇంకా మాకు 12 మంది, టోటల్గా 12 మెంబర్స్ వస్తారని చెప్పారు. బట్ మేము బెడ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. కావాల్సిన వైద్య సిబ్బంది అంతా బాగుంది. ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాకు ముందుగానే కలెక్టర్ గారు వార్న్ చేశారు. సో మేము ఆయన చర్యల మేరకు మేము అన్నీ కరెక్ట్గా కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేసుకోవడానికి జరిగింది. సార్, హోమ్ మినిస్టర్ నుంచి కూడా మీకు కాల్ వచ్చింది. మినిస్టర్ గారి నుంచి కూడా బెడ్స్ మేము ఆల్రెడీ 20 to 25 బెడ్స్ మేము రెడీ చేసాం. 20 బెడ్స్ నార్మల్ బెడ్స్ అండ్ 5 బెడ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా రెడీ చేసాం. ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా హ్యాపీగా మేము హ్యాండిల్ చేయగలం. కూల్గా హ్యాండిల్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించగలం. ఇప్పుడు చూశాను పిల్లలందరూ. ఇంకా నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలేదమ్మా. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిర్యానీ తిన్నారని చెప్పారు. ఆ బిర్యానీ తిన్న తర్వాత ఈ ప్రాబ్లం అంతా వచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి పేషెంట్స్ అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళ బీపీ అదంతా కొద్దిగా బాగానే ఉంది. బట్ స్టిల్ ఇంకా మానిటర్ చేయాలి. అవన్నీ మానిటర్ చేసి అది చక్కగా ఉండేటట్టు చేసి పెడతాం. ట్రీట్మెంట్ కోసం దీనికి మనం ఆల్ పీడియాట్రిషియన్స్ మనం రెడీ చేసామమ్మా. దీనికి నియోనటాలజిస్టులు మొత్తం అక్కడ ఉండే ఆల్ పీడియాట్రిక్ డాక్టర్స్ అంతా రెడీగా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మేము నెఫ్రాలజీ వాళ్ళని కూడా రెడీ చేసాం. అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ని కూడా రెడీ చేసాం. సో 3 విభాగాలు మనకి కంప్లీట్గా దీని మీద వర్క్ చేస్తాయి అని చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్. రైట్ నౌ ఓన్లీ 5 people అరైవ్డ్ టు ద హాస్పిటల్ అండ్ 5 people ఆర్ స్టేబుల్. దే ఆర్ గుడ్. మేడం, నిన్న మధ్యాహ్నము ఫుడ్ ఎవరో తీసుకొచ్చి పెట్టారట మేడం. అక్కడ తిన్నారు పిల్లలు. తిన్న తర్వాత ఇలాగ వాంతులు విరేచనాలు అయితే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి రప్పించారట మేడం. రప్పించి వీళ్ళు డైరెక్టర్గా వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారు మేడం. కొయ్యూరు మండలం రెల్లెలపాలెం అనే గ్రామం తీసుకెళ్ళిపోయారు మేడం. అక్కడ తీసుకెళ్ళిపోయి రాత్రి వాంతులు విరేచన అయితే తెల్లవారే ఇలాగ డౌనూరు పిహెచ్కి తీసుకొచ్చారు మేడం. నేను డౌనూరు వేయనమ్మను మేడం. అవును మేడం, ఆశ్రమం మేడం, అనాథ శరణాలయం. అవును మేడం గారు. 90 మంది ఉంటారట మేడం. ముగ్గురిని తీసుకొచ్చాం మేడం. అవును మేడం. ట్రీట్మెంట్ బాగా చేశారు మేడం. ట్రీట్మెంట్ బాగా చేశారు. బాగుంది. ఎలర్టీగా ఉన్నారు మేడం పిల్లలు. అవును సార్, పిల్లలు బాగానే ఉన్నారు మేడం. ఇప్పుడు ఫోన్లో కూడా ఆడుకున్నాడు ఆ పిల్లాడు. బాగానే ఉన్నాడు పిల్లాడు. సో ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే కోటవరట్ల మండలం లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల 4 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం సూపరింటెండెంట్ శివానంద్ గారిని. ఇమీడియట్గా హోంమంత్రి గారు కూడా ఫోన్లో మాట్లాడటంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. సో ప్రస్తుతం మనమైతే డిస్టర్బ్ కూడా చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు మానిటరింగ్లో ఉన్నారు కాబట్టి 7 చిన్నారులను కేజీహెచ్లో మెరుగైన ట్రీట్మెంట్ కోసం తరలించడం జరుగుతోంది. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మెరుగైన బెటర్ ట్రీట్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోఆర్డినేషన్ కూడా జరుగుతోంది. ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్స్తో పాటు కేజీహెచ్ వైద్యాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్తో కూడా ఆమె మాట్లాడారు. ఇక్కడ మనం చూడొచ్చు, పరిశుద్ధాత్మ అగ్ని ఆరాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో
నిర్వహించబడుతున్నటువంటి అనాథాశ్రమంలో ఈ పిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు నిన్న ఒక అకేషన్ వల్ల వేరే వాళ్ళు బిర్యానీ ఆఫర్ చేశారు పిల్లలందరికీ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆ అకేషన్ సందర్భంగా ఆ బిర్యానీ తిన్న తర్వాత వీళ్ళందరూ ఒక్కసారిగా వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఉండటంతో వెంటనే ఆశ్రమం నిర్వాహకులు పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ ఊర్లు పంపించడం జరిగింది. అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో ఇమీడియట్గా అలర్ట్ అయినప్పటికీ కూడా 4 చిన్నారులు చనిపోయారు. చింతపల్లి మండలం అలాగే కొయ్యూరు మండలానికి చెందినటువంటి గిరిజన విద్యార్థులు వీళ్ళంతా. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు సుదూర ప్రాంతాలు నడక దారిన వెళ్లాల్సిందే. ఈవెన్ కొన్ని ప్రాంతాలు మీకు సుమన్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ కొన్ని స్టోరీస్లో చూపించాం. ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుకోవాలి అంటే 6 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు కూడా వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉన్న సందర్భంలో ఎవరైనా ఇలా ట్రస్ట్ల పేరుతో అనాథాశ్రమాలు పెడితే గనక ట్రస్ట్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఆశ్రమాల్లో ఉండి అక్కడి నుంచి లొకాలిటీలో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళి చదువుకునే పరిస్థితిలో గిరిజన విద్యార్థులు ఉన్నారు. అలాంటిదే ఈ ఘోరమైన ఘటనకు సంబంధించి కూడా అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలా కోటవరట్లలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు నిన్న బిర్యానీ తిని ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు. అందులో 4 పిల్లలు ఇప్పటికే చనిపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా చదువుకుంటారు అని చెప్పి తల్లిదండ్రులు తమ ఊర్లను విడిచి అలాంటి ఆశ్రమాల్లో పెడుతూ ఉంటారు. మరి ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలీదు. నిన్న ఫుడ్ కూడా ఎవరు ప్రిపేర్ చేశారు? బయట నుంచే ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకొచ్చారా, లేకపోతే ఆ ఫుడ్ ఏమైనా నిల్వలో ఉందా, లేకపోతే అందులో బిర్యానీ అంటున్నారు. నిన్న సండే అకేషన్ కాబట్టి అందులో పెట్టినటువంటి నాన్ వెజ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా తెలియదు. మొత్తానికి 4 కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొందని చెప్పొచ్చు. 4 చిన్నారులు చనిపోయారు. ఎంత బాధాకరమైన ఘటన. ఇమీడియట్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు ఫోన్లో. జిల్లా స్థాయి అధికారులను అలర్ట్ చేశారు, కేజీహెచ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. మనం చూస్తున్నాం 2 అంబులెన్స్లు ఇప్పటికే 3 చిన్నారులను ఇక్కడికి తరలించడం జరిగింది. మొత్తానికి 7 విద్యార్థులను అయితే ఇక్కడ మెరుగైన ట్రీట్మెంట్ కోసం కేజీహెచ్కు తీసుకువస్తూ ఉన్నారు. చింతపల్లికి సంబంధించి 2 చిన్నారులు అమ్మాయిలే. ఇంకొక వైపు కొయ్యూరులో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం వైద్య సేవలు ఏ రకంగా అలర్ట్ అవుతూ జరుగుతుందో. ఎందుకంటే పిల్లల పరిస్థితి కూడా అసలు ఏమీ బాగాలేదు. ఒక్కసారి ఆ చిన్న బాబును కూడా అడుగుదాం, ఎందుకంటే తను బెటర్గానే ఉన్నాడు. ఇమీడియట్గా నర్సీపట్నం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బాబు కాస్త అలర్ట్ అయ్యాడు, మాట్లాడే పరిస్థితిలోనే ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ఏజెన్సీస్లో నిర్వహించబడుతున్నటువంటి కొన్ని ఆశ్రమాల్లో పిల్లలకి సరైన సదుపాయాలు లేక ఉన్నటువంటి దుస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళకి ఇంకొక ఆధారం కూడా లేదు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. వాళ్ళ ఒక 6-7 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా ఎవరైనా ట్రస్ట్లు ఆశ్రమాలు నడిపితే అందులో చేరి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళే ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇలాంటి దుస్థితిలోనే అసలు వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం అసలు చెప్పలేకపోతున్నాం. చూడొచ్చు జిల్లా యంత్రాంగం అంతా కదిలొచ్చింది. మొత్తం ప్రస్తుతానికైతే పిల్లల పరిస్థితిని చూసే పనిలో ఉన్నారు అధికారులంతా. వాళ్ళకి ముందు ట్రీట్మెంట్ అయితే చాలా అత్యవసరంగా అందాల్సి ఉంది. ఏఎన్ఎంతో కూడా మనం మాట్లాడాం. ఆ ఊరి నుంచి వచ్చినటువంటి ఏఎన్ఎంస్ కూడా వాళ్ళ పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అమాయకమైనటువంటి జీవితాలు వాళ్ళవి. కనీసం మినిమం వాళ్ళకి ఏమీ కూడా నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఒకవేళ బాగోకపోయినా ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేనటువంటి అమాయకత్వమైన పరిస్థితుల్లో ఉన్నారు గిరిజన కుటుంబాలు. సో పూర్తిగా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో కూడా ఆ పేరెంట్స్కి అర్థం కావట్లేదు. చదువుకుంటాడని చెప్పి ఆశ్రమంలో వేస్తే, ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమంలో వేస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉంది అని మనం చూస్తున్నాం. ఇంకా చాలామంది పిల్లల్ని కూడా తీసుకురావటం, అలాగే కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అస్వస్థతతో ఉన్నారు. వాళ్ళు కూడా ట్రేస్ చేస్తున్నారు అధికారులు బెటర్ ట్రీట్మెంట్ కోసం.
సో ఇది కేజీహెచ్ దగ్గర అయితే ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం అంబులెన్స్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఇక్కడ మళ్ళీ పిల్లల వార్డులకి తరలిస్తున్నారు, వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ కోసం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు, ధైర్యం చెప్తున్నారు. ముందుగా వీళ్ళకైతే ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ముందు ఒక కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. పిల్లల్ని హత్తుకొని వాళ్ళు ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళతో పాటు ఒకరు కోఆర్డినేట్ చేయడానికి ఏఎన్ఎం కూడా వచ్చింది. సుమన్ టీవీతో కూడా మేము మాట్లాడడం జరిగింది ఇప్పటికే. ఎందుకంటే కాస్త నిన్న అయితే వాళ్ళని కనీసం చూడలేకపోయాం మేడం, వేలాడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ప్రైమరీ ట్రీట్మెంట్ అందిన తర్వాత కాస్త బెటర్గానే ఉన్నారు పిల్లలు. కానీ ఇంకా వీళ్ళకి ఏం జరిగింది, లోతైనటువంటి ఆరోగ్య పరీక్షలు అవసరం కాబట్టి పెద్ద ఆసుపత్రి అయినటువంటి కేజీహెచ్కు తరలించడం జరిగింది. ఆ మేరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కోఆర్డినేషన్ కూడా జరుగుతోంది. పిల్లలందరికీ ఖచ్చితంగా బెటర్ ట్రీట్మెంట్. ఇప్పటికే 4 చిన్నారులు చనిపోయారు, ఇంకా సంఖ్య పెరగకూడదని మనం కూడా దేవుని కోరుకుందాం.